ఈరోజు టాపిక్లో అరుణాచలం చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అరుణాచలం భారతదేశంలో అత్యంత ప్రాచీన పవిత్రమైన క్షేత్రాలు ఒకటి గుర్తించబడ్డది. ఈ పర్వతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతంలో నివాసాలు, సాధనలు, తపస్సులు కొనసాగుతున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై ప్రాంతం అప్పట్లో అరణ్యాలు, పర్వతాలు, నదులతో నిండి ఉండేది. ఈ సహజ వాతావరణం ఋషులు, మునులు, సాధకులను ఆకర్షించింది. వారు ఇక్కడ ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు. ఆ కారణంగా అరుణాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ప్రాచీన కాలంలో అరుణాచలం ప్రాంతం మానవ నివాసాలకు అనుకూలంగా ఉండేదట. ఇక్కడ నేల సారవంతంగా ఉండడం, నీటి వనరులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు వ్యవసాయం చేసేవారు. చిన్న చిన్న గ్రామాలుగా ఏర్పడి క్రమంగా పట్టణాలుగా ఏర్పడ్డాయి. అప్పటి ప్రజలు ప్రకృతిని దైవంగా, దేవుడిగా భావించేవారు. అక్కడున్న అరుణాచల పర్వతాన్ని ఏదైతే గిరి ప్రదక్షిణ ఇప్పుడు చేస్తున్నామో దాన్ని శివుడి రూపంగా ఆరాధించారు. అప్పుడేంటి ఇప్పుడు కూడా ఈ ఆరాధన క్రమంగా ఆలయ సాంప్రదాయంగా మారింది. పురాణ కాలంలో అరుణాచలం గురించి అనేక కథలు ఉన్నాయి. స్కంద పురాణం, లింగ పురాణం వంటి గ్రంథాలలో ఆ పర్వతాన్ని శివుడు అగ్నిలింగంగా అభివర్ణించారు. బ్రహ్మ విష్ణువులు కథ తెలుసు కదా. బ్రహ్మ విష్ణువులు తమ గొప్పతనంపై వాదించుకున్నప్పుడు శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైనని పురాణాలు చెప్తున్నాయి. ఈ అగ్నిస్తంభమే తర్వాత అరుణాచల పర్వతంగా మారిందని విశ్వాసం. ఈ కథ ప్రజల్లో అరుణాచలం పట్ల భక్తిని మరింత పెంచింది. సంగం యుగంకి వెళ్దాం. అది క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 ఈ మధ్యకాలంలో 1000 సంవత్సరాలు కాలంలో అరుణాచలం ప్రాంతం క్రమక్రమేణా అభివృద్ధి చెందుతూ ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. తమిళ సంగం సాహిత్యంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావనలు ఉన్నాయి కూడా. అప్పటి కవులు, పండితులు ఈ పర్వతాన్ని పవిత్రంగా అభివర్ణించారు. ప్రజలు వ్యాపారం, వ్యవసాయం అలాగే కళలు, సంగీతంలో ముందు ఉండేవారు. ఆలయం చుట్టూ సహజ జీవనం ఉండేదట. చోళుల కారణం అరుణాచలం చరిత్రలో ఒక ముఖ్యమైన దశ. క్రీస్తు శకం 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు చోళులు ఆ ప్రాంతాన్ని పాలించారు. నెక్స్ట్ దాంట్లో చెప్తాను.